హలో గాయ్స్. అక్షయ తృతీయ సందర్భంగా కొంతమూరు వెళ్ళే రోడ్లో సింహాచలం నరసింహస్వామి గుడి ఉంది. అక్కడ అక్షయ తృతీయ సంబరాలు చాలా అద్భుతంగా జరుపుతారు. అక్కడ స్వామివారికి వైశాఖోత్సవం జరిగింది. అనగా వేసవి కాలం కాబట్టి మనలాగే స్వామివారికి కూడా ఉక్కపోత వేడి ఉంటాయి కనుక స్వామివారికి చందనం పూసి కొంచెం చల్లబడ్డాక స్వామివారిని పువ్వులు ఇంకా తులసిమాలతో అలంకరించి వేదమంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో సంగీత కచేరీలు చేయిస్తూ పూజ చేసిన నదీ జలాలలో స్వామివారికి స్నానం ఆచరింపజేస్తారు. స్వామివారు స్నానం ఆచరించిన జలాలను మా అందరి మీద కూడా జల్లారు. తర్వాత నైవేద్యంగా స్వామివారికి మిరియాలన్నము దద్దోజనము పెట్టారు. స్వామివారు నదిలో స్నానం ఆచరించారు కనుక వారికి జలుబు అవి రాకుండా మిరియాలన్నం అన్నమాట. ఈ పూజ అంతా చేస్తున్నప్పుడు అర్చకులు వేదమంత్రాలను చదువుతున్నప్పుడు ఒక్కో వేద మంత్రానికి ఒక్కొక్క వాయిద్యం వాయించమని చెప్పారు. ఒకదానికి పాడమన్నారు. వాయిద్యాలు ఏంటంటే వీణ, వయలిన్, ఫ్లూట్, మృదంగం. ఇలా ఈ కార్యక్రమం అంతా కన్నుల పండుగగా ఇంకా వినసొంపుగా చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమం అంతా మా కన్నులకు చాలా పండగనిచ్చింది కాబట్టి మీకు కూడా అలా ఇస్తుందని ఆశిస్తూ షేర్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్.